ఈ 2025లో మరిచిపోలేని సాడ్ ఇన్సిడెంట్స్. ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో జనవరి 29న మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాట్లో 36 మంది ప్రాణాలు విడిచారు. ఫిబ్రవరి 15 ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన స్టాంపేడ్ ఇన్సిడెంట్ లో 18 మంది, ఏప్రిల్ 22 జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్ అటాక్ లో అన్యాయంగా అమాయకులైన 26 మందిని చంపేశారు. జూన్ 4 ఆర్సీబీ విన్నింగ్ పరేడ్ లో జరిగిన స్టాంపేడ్ ఇన్సిడెంట్ లో 11 మంది, అదే నెలలో మేజర్ ఇన్సిడెంట్ జూన్ 12 అహ్మదాబాద్ లండన్ ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్ లోనే కూలి 260 మంది ప్రాణాలు విడిచారు. జూలై 9న జరిగిన గుజరాత్ బ్రిడ్జ్ కొలాప్స్ లో 22 మంది, సెప్టెంబర్ 7న తమిళ యాక్టర్ విజయ్ పొలిటికల్ కరూర్ సభలో 40 మెంబర్స్, అక్టోబర్ 14న జైసల్మీర్ బస్ ఫైర్ యాక్సిడెంట్ లో 26 మంది, అక్కడికి 10 రోజులు కూడా కాకుండా అక్టోబర్ 24 కర్నూలులో కావేరీ బస్ ఫైర్ యాక్సిడెంట్ లో 19 మెంబర్స్ ప్రాణాలు విడిచారు. నవంబర్ 7న తెలంగాణ ఆర్టీసీ బస్ మీద కంకర్ లోడ్ తో వెళ్తున్న లారీ పడి 19 మెంబర్స్, నవంబర్ 10న ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో కారు పేలి 13 మంది, డిసెంబర్ 6న జరిగిన గోవా నైట్ క్లబ్ ఫైర్ యాక్సిడెంట్ లో 25 మెంబర్స్ ప్రాణాలు విడిచారు. రానున్న 2026 సంవత్సరంలో సాడ్ ఇన్సిడెంట్ జరగకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తూ అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్.